హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం మార్నింగ్ 5:27 అయింది. మేము చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నాము, అందుకనే పక్కన మనిషి నిద్రపోతూ ఉందన్నమాట. సో ఈ బ్లాగ్ ఏంటంటే మేము సకుటుంబ సపరివార సమేతంగా చెన్నై నుంచి గోవా ట్రిప్కి వెళ్తూ ఉన్నాము. సో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. టైం 5:30 అయింది అండ్ మా ఫ్లైట్ 7 o'clockకి చెన్నై నుంచి. సో ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చొని ఉన్నాము, ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఈ ట్రావెల్ లాగ్ మొత్తం కూడా స్టే అండ్ దెన్ ట్రిప్ ప్లాన్ ఏంటి అన్నీ కూడా ఉంటాయి. చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇన్కేస్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన బ్లాగ్లోకి వెళ్దాం. వైట్ బ్రెడ్ నువ్వు తింటావా, బ్రౌన్ బ్రెడ్ తింటావా? We are at Manohar International Airport, Goa. Time 8:35 అయింది. Just landed. Baggage claim చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాం. And I'll see you guys in a while. Are you all set? మన బ్యాగేజ్ ఇచ్చింది. ఓకే, ఫైన్, బా తీసుకో. This is the Manohar Airport outside. Whoa, little traveler is coming out. Wow, Goan ladies, Goan beauties. So number one, మీరు గోవాలో కనుక ఎక్కువ రోజులు ఉంటే, మోర్ దెన్ 1 day ఉంటే కనుక క్యాబ్లు ఎయిర్పోర్ట్ నుంచి హైర్ చేసుకోకండి. మీరు సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకుంటే కనుక చాలా బెనిఫిట్. నేనేం చేశానంటే బలెనో ఆటోమేటిక్ కార్ తీసుకున్నాను అనమాట. 1700 per day ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు తను ఫోన్ చేశాడనమాట, నాకు ఫోన్ చేసేసి ఇక్కడ ఫీల్ గోవా పార్కింగ్ దగ్గర రమ్మని చెప్పాడు. నేను ఇది ఆన్లైన్లో బుక్ చేశాను. మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక నేను ఇస్తాను అనమాట. సో పర్ డే 1700, 3 days అరౌండ్ 5000 ఆడ్ పే చేస్తూ ఉన్నాను. వెరీ వైబుల్. ఎందుకంటే మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు 200 క్యాబ్ ఛార్జ్ చూసుకున్నా కూడా 4000 వరకు అవుతుంది. అలా చూసుకుంటే కనుక 3 daysకి 5000 అనేది చాలా చాలా మంచి వైబుల్ సొల్యూషన్ అనమాట. ఎవరైనా వచ్చేసింది అనమాట. వీడియో తీసుకుంటా ఉన్నాడు, ఇప్పుడే ఇచ్చాడు. అసలు ఇది పాలసీ అంతా ఎలా ఉంటుంది, ఏంటి రూల్స్ అని చెప్పేసి కనుక్కోవాలి. ఇంకా నేను మనోహర్ ఎయిర్పోర్ట్ నుంచి సౌత్ గోవాకి బయలుదేరాము. మొత్తం 2.5 hours జర్నీ. అప్రాక్సిమేట్గా అయితే కనుక 80 kilometers వరకు ఉంది. కానీ జర్నీ అయితే కనుక చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే కొండల ద్వారా వెళ్ళాలన్నమాట, అడవి ఫారెస్ట్ ద్వారా. సో ఈ వ్లాగ్లో అయితే కనుక జస్ట్ నేను మా ట్రిప్ గురించి జస్ట్ మాత్రం ఇస్తూ ఉన్న ఇంట్రడక్షన్ మాత్రమే అనమాట. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో ఎక్స్క్లూజివ్గా స్టే కవర్ చేస్తూ ఉన్నాను అనమాట. గోవాలో సౌత్ గోవాలో అయితే కనుక స్టేస్ ఎలా ఉంటాయి, నార్త్ గోవాలో ఎలా ఉంటాయి,
అండ్ వన్ ఆఫ్ ద లగ్జూరియస్ స్టేస్ కూడా నేను కవర్ చేస్తూ ఉన్నాను. సో అవన్నీ కూడా డిఫరెంట్ వీడియోస్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇందులో అయితే కనుక ప్రొడామినెంట్లీ నేను ఏం కవర్ చేస్తూ ఉన్నానంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ గురించి, సెల్ఫ్ డ్రైవ్ గురించి ఒక ఐడియా ఇస్తూ ఉన్నాను. అండ్ దెన్ బేసిక్గా మా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని మాత్రమే అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ ట్యూన్డ్. మీరు కనుక ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే 3 గోవా లాగ్స్ కూడా స్టే గురించి సూపర్గా ఉంటాయి. గోవా ఏం చూడాలని మాత్రం నేను కవర్ చేయట్లేదు, ఎందుకంటే దాని గురించి చాలా వీడియోస్ ఆల్రెడీ ఉంటుంటాయి అనమాట. కానీ స్టేస్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు, స్పెషల్ అకేషన్తో వెళ్ళినప్పుడు. దాని గురించే నేను ఎక్స్క్లూజివ్ వీడియోస్ అన్ని మన నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. టిల్ దెన్ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. అప్పటి వరకు టాటా బాయ్.